గంజాయి అలాగే మాదక ద్రవ్యాల నిరోధకం విషయంలో ఏపీ ప్రభుత్వం అయితే గట్టిగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా గంజాయి వాడకాన్ని పూర్తిగా నిరోధించేలాగా, నిషేధించేలాగా గంజాయి అనేది మార్కెట్‌లో లభ్యం అవ్వకుండా అయితే గట్టిగా పటిష్టంగా ఒక నార్కోటిక్ బ్యూరోను ప్రతిపాదించింది. దానికి ఈగల్ అని పేరు పెట్టింది. దీంతో పాటు గంజాయి కేసుల్లో పట్టుబడిన వారు, గంజాయిని రవాణా చేస్తున్న వారు లేక పంటలు పండిస్తున్న వారిపై కూడా ఉక్కుపాదం మోపాలని, పూర్తిగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాళ్లకు ఏమీ అందకుండా చేయాలనైతే కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే గంజాయి సాగు, దాని నిరోధం విషయంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పడింది. దానికి ముఖ్యంగా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సమయంలో ముఖ్యంగా గంజాయి విషయంలో, గంజాయి కేసుల్లో పట్టుబడిన వారికి సంక్షేమం పూర్తిగా అందకుండా, వాళ్లకు ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా అయితే కఠినంగా వ్యవహరించాలని అయితే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.